ఇట్స్ పాసిబుల్. అలాగే ముస్లిమ్స్కి అప్లై అవుద్దా? ఒక పర్సన్కి వాళ్ళ మతాలకే వాళ్ళు కండిషన్గా ఉండాలి. మీరు చూడండి, ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బూకేలా సినిమా చూసారా? మళ్ళీ చూడండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ పెద్దది పాతదే. శివుడికిను రావణాసురుడికి గొడవ అవుద్ది. అదేంటి భక్తుడు కదా, సరే ఏదో మాయ. ఆయన ఏమంటాడు తెలుసా? రావణాసురుడు భూతపతి. ఆ మాయ వల్ల ఆయన ఎదిరి, భూతపతి నీ శక్తి గొప్పదో నా భక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు. ఎవరిని సవాల్ చేశాడు? భగవంతుణ్ణే. అంటే అంత బాండేజ్. అంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు. లాస్ట్ టైం అంజలి గారితో మాట్లాడినప్పుడు కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీ ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లా, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకో భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు అన్నం పెట్టరనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోరనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదనుకుంటున్నావా? దిక్కు లేక నీ దగ్గర ఉన్నావు అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే ఏంటంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాలని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ. అంటే ఏమండి ఇలా ఎలా భగవంతుడితో అంత అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి. ఎంత రిలేషన్ అంటే నేను చాలా చెప్పేయగలను. అలాగా సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షల మంది వస్తారు పండరిపూర్కి. ఈరోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే, 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ, పిల్లలు పెద్దలు స్త్రీలు వృద్ధులు, అలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక ఏకాదశికి ఏమంటే అందరూ భగవంతుని చూడడానికి వస్తారు కదా, కానీ ఈ పాండురంగడు మాత్రం వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఈ తుకారాం కోసం. ఈ తుకారాం కనబడలే. అందుకని ఈయన గరుత్మంతుణ్ణి పిలిచాడు. వాడు ఎందుకు రాలేదంటే ఇంతలో ఎవరి ద్వారానే లెటర్ పంపారు, స్వామి ఐఎమ్ అనేబుల్ టు కమ్ డ్యూ టు సిక్ అని. ఎవరు? ఈ తుకారాం లెటర్. అయ్యో వాడు సిక్ అంట, మన వెహికల్, మన విష్ణుమూర్తి వెహికల్ ఏంటండి? గరుత్మంతుడు. వాడిని తీసుకురా అన్నాడు. అంటే వెళ్ళాడు గరుత్మంతుడు. వెళ్తే ఆయన ఏమన్నాడు? స్వామివారు కూర్చునేది నేను కూర్చుంటానండి, నేను రాను అన్నాడు. మీరు చూడండి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు, సార్ ఈ నాట్ విల్లింగ్ టు కమ్ అన్నాడు. వాడు రాడా? అది మనం వెళ్దాం. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, పూణే దగ్గర తుకారాం ఆయన పుట్టిన ఊర్లో సేమ్ పండరీపూర్లో ఉన్నట్టే రుక్మిణి పాండురంగడు అక్కడ ఉంటారు. ఈయనే వెళ్ళాడు అక్కడికి. అంటే భగవంతుడు భక్తుడికి అంత దాసోహం అవుతాడు. అలాంటి రిలేషన్ మనకుంది భగవంతుడితో. అంతేగాని నువ్వు నమ్మి ఇంక వద్దులండి, మాట్లాడితే బాగుండదు. ఏమిటో చాలా వాళ్ళ పట్ల జాలి చూపాలనిపిస్తుందండి. ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత జనాభా? ఒక 700 కోట్ల ప్లస్. ఓకే, 700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళగా. కాబట్టి మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుని నమ్ముతున్నారు, నేను దేవుని నమ్ముతున్నాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నా. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మనం భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసి అక్కడ పెట్టేస్తాడు, ఇది పర్ఫెక్ట్ టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపే కదా సార్. సో వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేశాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నరకం. ఇప్పుడు యాజ్ హిందూ మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు శివుడు ఇష్టం అండి, మీకు కృష్ణుడు ఇష్టం అండి, ఆయనకి రాముడు ఇష్టం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నమ్మే శివుణ్ణి, నేను నమ్మే కృష్ణుడిని. మీరు నమ్మకపోయినా పర్లేదు, నష్టం లేదు, మీ ఇష్టం కదా అది.
మీరు కూడా చెప్తారు, మీరు నమ్మే అమ్మవారిని, మీరు నమ్మే కుమారస్వామిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ ఒక్కసారి మనం వాడిన ఈ 2 మొక్కలు క్రైస్తవులు ముస్లిమ్స్ వాడేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. మొత్తం పడుకుంటుంది సార్, ఇంకేముంటుంది సార్ సినిమా. నేను నమ్మే అల్లాని మీరు నమ్మకపోయినా పర్లేదు, నేను నమ్మే క్రీస్తుని మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇంకేముంది సార్, ప్రశాంతం అయిపోద్దిగా. రాధా మనోహర్ దాస్ గురుగారిది జీవిత ఆశయం ఏంటంటే ఏమంటే చెప్తారు మీరు? చెప్పండి. ధర్మరక్షణ. ఒక మొక్కలో చెప్పనా? లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా అంటే మీరు వెంటనే క్వశ్చన్ వేయాలి. మీరు మాట్లాడే మాటలు అలా దాని తగ్గట్టు లేవుగా అనాలిగా. విషయం ఏంటంటే మనం ఒకదాన్ని విశ్వసించవచ్చు, ఒకదాన్ని పూజించవచ్చు, కానీ అందరూ అదే చెయ్యాలి అనడం దుర్మార్గం సార్. ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను సార్. వేదం ఏం చెప్తుంది, ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. అంటే ఏమిటి? సత్యం ఉంది, ఒకటే సత్యం. కానీ ఆ విషయానికి వస్తే మీరు కూడా చేస్తుంది అదే అనిపిస్తుంది. చూసారా? అంటే ఓన్లీ హిందువులనే నమ్మాలి, నమ్మొద్దు, ముస్లింని నమ్మొద్దు అన్నట్టుగా కనిపిస్తుంది కదా మీ పదజాలాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నదే అది, మీరు బాగానే వేశారు. నేను హిందువుల స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను రాగానే ఏమన్నారు? మీరు కాఫీ టీలు తాగరు కదా, కొబ్బరి నీళ్ళు తెప్పించనా గురుగారు అన్నారు. మీకు కాఫీ ఇష్టం అండి ఈవినింగ్, ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకూడదు. రెడిక్లెస్సా కదా? ఇక నాకు స్వేచ్ఛ లేదా? నాకు స్వేచ్ఛ లేదా? అంటే హిందువులు అంత వీక్నెస్ ఉందా అంటారా? అంటే ఒక మతాన్ని అంత ఈజీగా స్వీకరించడం కానీ, ఇన్ని రోజులు ఆచరించిన ఆచరణలన్నీ పక్కన పెట్టి బొట్టు పెట్టుకోవడాలో, దీపాలు పెట్టుకోవడాలో, ముగ్గేసుకోవడాలో ఇవన్నీ వదిలేసి ఒక ఆచారాన్ని అంత ఈజీగా మానేస్తారా? అంత వీక్నెస్ ఉందా హిందువులు? ఒకళ్ళు చెప్తే మతం మార్చేస్తారా? అంత వీక్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మతం మారడానికి కారణాలు కేవలం దైవం విశ్వాసాలే కాదు, ఆర్థిక పరిస్థితులు, మానసిక దౌర్బల్యత ఎన్ని ఉన్నాయి. మతం మారిన వాళ్ళందరూ జ్ఞానంతో మారిపోయారేంటి? ప్రశ్నించండి. లాజిక్ ఉంటే మనం కావాలితే వెళ్దాం. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కర్చీఫ్లు అమ్ముతాడుగా, సతీష్ కర్చీఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే, ఈ కర్చీఫ్కి అంత పవర్ ఉంటే, ఈ ప్రేయర్కి అంత పవర్ ఉంటే, సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడో, 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? మరి అదే కల్వరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల మంది ఉన్నారు, మందిరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అంటారు? మరి ఏ నమ్మకం చేత అంటారు? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మరి మనం ఇక్కడ వాళ్ళే. సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు మనవాడే, అతని దగ్గరికి వచ్చేది మన వాళ్ళే. ఇప్పటికీ అందరూ హిందువులే. మీకు ఉదాహరణ ఇచ్చాను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. ఆటో మీద ఆల్టో అని రాశారు అంతే. వాళ్ళు అనుకుంటున్నారు అది ఆల్టో కార్ అని, కానీ దాని 3 చక్రాలే, అది ఆటోయే. వీళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళు ఏదో అని ఫీల్ అవుతున్నారు, కేవలం అజ్ఞానం చేత. మూలం ఎక్కడ పోద్ది సార్? మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది, స్వర్గానికి ద్వారం ఉంటుంది. మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది. మరి మనకి ఎలా ఉంది? మంచి ప్రశ్న కదా. త్యాగరాజ స్వామి చెప్తారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా.